కానీ మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసిన అంశంపై అట్లాగే వర్తమాన రాజకీయ అంశాలపై ఒకసారి మన అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జయచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఈ ట్రంప్ మోదీకి ఫోన్ చేసిన అంశాన్ని ఎట్లా చూడాలి, అట్లాగే పశ్చిమాసియా పరిస్థితులపై ఏమేం చర్చించుంటుంటారు? ఇప్పుడు మనకు వాళ్ళు యుఎస్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కు ఫోన్ చేశారనేది మాత్రమే మనకు తెలుసు. వాళ్ళు ఇంటర్నల్ గా ఏం మాట్లాడుకున్నారనే విషయం వాస్తవానికి మనకు తెలియదు. ఇది కాన్ఫిడెన్షియల్. అది కూడా మన త్రూ అమెరికన్ ఎంబసీ ద్వారా బయట వచ్చింది మీడియాకు. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారన్నది మనకు తెలియకపోయినా కానీ ఇప్పుడున్న పరిస్థితులు బేరీజ్ వేసుకుని వాళ్ళు ఏం మాట్లాడుండొచ్చు అనే విషయాన్ని మనం చర్చించుకునే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు ఈ జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధంలో అమెరికా పరిస్థితి, పర్టికులర్ గా ట్రంప్ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే అతని పరిస్థితి ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒకటి డొమెస్టిక్ గా సొంత పార్టీ వాళ్ళే అతన్ని ఈ యుద్ధం పైన క్వశ్చన్ చేస్తున్నారు. రెండవది అమెరికన్ ప్రజలు దే ఆర్ నాట్ హ్యాపీ. మూడో విషయం నాటో కంట్రీస్ అన్ని దూరం పెట్టడం. జయచంద్ర గారు చెప్పండి సార్. రేట్లు పెరిగిపోయి ఈ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి ఏమైపోతుంది ప్రపంచం అనే ఒక అల్లకల్లోలమైన పరిస్థితికి నెట్టబడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా అధ్యక్షుడి పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. సో ఇది క్షుణ్ణంగా తీసుకుంటే అమెరికా అధ్యక్షుడి పైన, అమెరికా పైన కూడా కాదు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ పైన ఉన్నటువంటి ఒత్తిడి ఈ స్థాయిలో ఉన్నదనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇవన్నీ యుద్ధ విరమణకి ఏమైనా సంకేతాలుగా మనం అనుకోవచ్చండి? ఇప్పుడు అదే వస్తున్నాను. ఇప్పుడు మనకు అని మనం కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధాన్ని విరమింపజేయాలంటే ఇప్పుడు ట్రంప్ తనంతట తానుగా నేను యుద్ధం విరమిస్తున్నాననేది అది అమెరికాకు గాని అమెరికా అధ్యక్షుడికి గాని కొంత ఈగో అనే పరిస్థితి వస్తుంది. ఏదో ఒక రకంగా పద్ధతి ప్రకారం యుద్ధం విరమించారు, ప్రపంచ శాంతి కోసం యుద్ధం విరమించారనేటటువంటి ఒక స్టాంపు వేసి యుద్ధాన్ని విరమించే అనే ఆలోచన ఉంటే విరమిస్తారని నేను చెప్పలేను. నేను కానీ మీరు కానీ చెప్పలేదు. విరమించే పరిస్థితి వస్తే ట్రంప్ అలాంటి సిచ్యువేషన్ ను ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసి మంచికో చెడుకో యుద్ధాన్ని విరమించి నేను వెస్ట్ ఏషియాలో శాంతిని నెలకొల్పజేశాను అనేటటువంటి బ్యానర్ మళ్ళీ ఆయన పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మనకున్న సమాచారం ప్రకారం జయచంద్రారెడ్డి గారు హార్మోజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై చర్చ జరిగిందని ఒక వార్త వినిపిస్తూ ఉంది. అయితే భారత్ పాత్ర ఏంటి సార్? అది తెరిపించడంలో భారత్ పాత్ర ఏంటి? మోదీ ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి మనం అనుకున్నట్లు మోడీ పైన యుద్ధం విరమించేటటువంటి ప్రయత్నాల్లో ఒకటి. రెండోది వచ్చి యుద్ధం విరమించినా విరమించకపోయినా తక్షణ కర్తవ్యం ఇప్పటికిప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏమిటంటే హార్మోజ్ జలసంధి ఫ్రీ ప్యాసేజ్ కావాలనేది ట్రంప్ ప్రయత్నం. దానికే అతను డెడ్ లైన్ కూడా ఇచ్చారు. 48 hours లో కూడా మీరు ఫ్రీ ప్యాసేజ్ చేయకపోతే మీకున్నటువంటి ఎనర్జీ ఇన్స్టాలేషన్స్ అన్ని కూడా ధ్వంసం చేసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 రోజులు దానికి గ్యాప్ ఇచ్చారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధిని ఫ్రీ ప్యాసేజ్ గా చేయడానికి, లేదా యుద్ధం విరమించడానికి, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం తీరును మార్చడానికి గాని ఏ రకంగా అయినా గాని భారత్ ఏ రకంగా దీంట్లో అమెరికాకు ఉపయోగపడుతుంది లేదా ప్రపంచానికి ఉపయోగపడుతుంది అని ఒకసారి చూసుకుంటే క్రెడిబిలిటీ అంతర్జాతీయ స్థాయిలో ఒక నమ్మకమైనటువంటి దేశం, ఏ దేశమైనా నమ్మగలిగేటటువంటి స్థితిలో భారతదేశం ఉన్నది. అది గొప్పగా మనం చెప్పుకోవచ్చు. మన దేశం గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ ఏ దేశానికైనా భారతదేశాన్ని నమ్మే స్థితిలో భారతదేశం ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ మనం ఒక రకంగా అయితే ఇరాన్ మనం దగ్గరకు కూడా రానికూడదు.
ఎందుకంటే చాబహార్ పోర్ట్ లో మనం ఒక కోఆపరేషన్ కింద చాబహార్ పోర్ట్ లో మనం పెట్టుబడి పెట్టామని చెప్పి ఒకసారి విరమించుకున్నాం, రెండోసారి మళ్ళీ అగ్రిమెంట్ చేసాం, మళ్ళీ విరమించుకున్నాం. ఇవన్నీ అమెరికా ఒత్తిడితో జరుగుతున్నాయి. సో ఇంత జరుగుతున్నా ఈ రోజుకి కూడా ఇరాన్ భారతదేశం పైన ఏ రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం లేదు. అంతకు మించి భారతదేశ నౌకలు గాని ఏవైనా గాని రవాణా సవ్యంగా జరగడానికి తోడ్పాటును అందిస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి భారతదేశం నెగోషియేట్ చేయాలి, హార్మోజ్ జలసంధిని ఇప్పుడు మిలిటరీతో తెరిపించలేమనే విషయం ట్రంప్ తెలిసి వచ్చింది. బై ఫోర్స్ ఎట్టి పరిస్థితుల్లోన హార్మోజ్ జలసంధిని మనం ఓపెన్ చేయలేము, ఇదేదన్నా చేస్తే దౌత్యపరంగా చేయాల్సిందే తప్ప మిగతాది వీలు కాదనేది అతనికి తెలిసి వచ్చిన విషయం. అక్కడ వరకు బానే ఉంది సార్. జయచంద్ర గారు, సార్ ఒకవేళ భారత్ కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, అమెరికాపై కానీ ట్రంప్ పై కానీ ఒత్తిడి ఏమైనా తీసుకురావచ్చా? తెస్తే ఏ అంశాల మీద ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒక రకంగా వస్తే మనకు మన అవసరం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన అవసరం అనేది అమెరికాకు ఉంది తప్ప మనల్ని ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని ఒక ఖాతాకు నెట్టేసి మన ద్వారా చేయరాని పనులు చేయించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు లేవు. రైట్. ఎందుకంటే తనంతట తానే తవ్వుకున్నటువంటి గోతిలో ట్రంప్ గారు పడి దిక్కు తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడు ఆ గోతిలో నుంచి గడ్డకి రావాలనంటే భారతదేశం లాంటి దేశాలు, యూరోపియన్ దేశాలు కానీ, జపాన్ ఇలాంటివి థర్డ్ మేజర్ పవర్స్ కాకుండా ఈ మిడిల్ పవర్స్ అనేది, వీటిని మిడిల్ పవర్స్ అంటాం. సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ మిడిల్ పవర్స్ ఇప్పుడు ప్లే చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఆ మిడిల్ పవర్స్ లో మంచి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈ భారతదేశాన్ని ఏదైనా వాడుకోవడానికి ఉపయోగించుకోవాల్సింది తప్ప ఇప్పుడు భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితిలో ట్రంప్ లేడు, అది మాత్రం షూర్. ఓకే. భారతదేశం అమెరికా మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందా అండి? లేదు, అది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనకి ఏమున్నాయి? ఇప్పుడు మనం ఏదన్నా నెగోషియేట్ చేసుకోవాలి, ఇప్పుడు యుద్ధాన్ని ఆపేదానికి భారతదేశం వల్ల కాదు. ఓకే. అటు అమెరికాను ఒప్పించి, ట్రంప్ ను ఒప్పించి ఈ ప్రపంచం అంతా ఒకటైతే కూడా ట్రంప్ అనుకుంటే తప్ప యుద్ధాన్ని ఆపడు. ఓకే. అతనంతటా అతను అనుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళ మాట వినే స్వభావం అతనికి లేదు. సో మనం యుద్ధాన్ని ఆపడానికి చేసే ప్రయత్నం అనేది అది కుదరదు. ఇంకో విషయంలో మనం భారతదేశం అనేది ప్రస్తుతం మీడియేషన్, ఇరాన్ ను నచ్చజెప్పి అలా కాదు ఇలా ఈ రకంగా ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. మీ మాట ఇరాన్ వింటారు కాబట్టి భారతదేశం యొక్క నాయకత్వం అనేది ఇరాన్ తో మాట్లాడి ఆ మాటలు ఏంటివని వాళ్ళిద్దరికీ తెలుసు, మనకు తెలియదు. ఏదో ఒక రకంగా మాట్లాడి ఒక సయోధ్యో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి వయా మీడియా అలా కాకుండా ఇలా చేస్తాం, దీనికి ఒప్పుకుంటారా, 1, 2, 3, 4 కండిషన్లు పెట్టి ఈ కండిషన్స్ లో ఏ రకంగా చేస్తాం, మీరు ఒక్కసారి మాట్లాడి చూడండి అనే ఎలాంటి అట్మాస్ఫియర్ అనేది వాళ్ళ డిస్కషన్ లో వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నా. సార్, ఒక అంతర్జాతీయ నిపుణులుగా మీరు చెప్పండి, డిగో గార్షియా దీవులపై ఇరాన్ దాడులు, అట్లాగే రష్యా కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తుందన్న ఒక వార్తల నేపథ్యంలో ట్రంప్ మోదీకి కాల్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? తప్పనిసరిగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఎప్పుడైతే ఓపెన్ గా అంటే మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తామన్నది కాదు కానీ ఏ స్థాయి సహకారాన్ని అందించడానికైనా కానీ రష్యా మీ వెంట ఉంటాదని ఓపెన్ గా ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కొంతవరకు ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా అయితే ట్రంప్ రష్యా పర్యటన ఉంది షెడ్యూల్లో, దాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు. ఈ యుద్ధం ప్రకటించిన తర్వాతనే ట్రంప్ విజిట్ చేయాల్సిన షెడ్యూల్ ఉంది. సో ఆ షెడ్యూల్ ను కూడా క్యాన్సిల్ చేశారు ఎప్పుడైతే పుతిన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ తర్వాత.
సో ఈ రకంగా రష్యా వైపు నుంచి ఒక బలమైన కంట్రీ అమెరికాతో సమానంగా యుద్ధం చేయగలిగేటటువంటి అన్ని ఆయుధాలు తన దగ్గర ఉన్నటువంటి ఆ స్థాయి ఒక దేశం ఇరాన్ కు మద్దతుగా ప్రకటించబడినది. ఇప్పుడు రష్యా మద్దతు ప్రకటించిందంటే చైనా మద్దతు ఉండి తీరింది, తప్పనిసరిగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నేను విచ్చలవిడిగా ఏదైనా చేస్తాననే సాహసం చేసే పరిస్థితి లేదు. పైగా తన మిత్ర దేశాలన్నీ కూడా మొత్తం దూరం అయిపోయాయి. ఇప్పుడు ఒకటోటి చెప్పాలంటే ట్రంప్ ఏకాకిగా మిగిలాడు. స్వపక్షంలోనూ విరోధులు ఉన్నారు, అమెరికన్ ప్రజలు విరోధంగా తయారయ్యారు. ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ ప్రజలు మొత్తం కూడా ట్రంప్ అంటే అసహించుకునే స్థాయికి దిగజారిపోయింది అతని క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వంటింట్లోన ట్రంప్ చేసిన యుద్ధం ప్రతి వంటింట్లోన మంట మండుతున్నది. గ్యాస్ దొరకడం లేదు ఇమ్మీడియట్ గా. సో కాబట్టి ఈ ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ యుద్ధం ద్వారా ఇబ్బందులు ఆల్రెడీ మొదలయ్యాయి, అనుభవిస్తున్నారు. మీరు నేను కూడా అనుభవిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏ రకంగా అయినా కానీ దీంట్లో నుంచి చిన్నగా జారుకోవడమో లేకపోతే ఏదో ఒక బూచిని చూపెట్టి యుద్ధాన్ని విరమించి తద్వారా నేను ఒక శాంతి దూతగా ఎదగాననే ఒక స్టాంప్ వేసుకొని నెక్స్ట్ ఎలక్షన్ కు వెళ్లాలనేది అతని ప్రయత్నం. సో ఈ పరిస్థితుల్లో భారత నాయకత్వాన్ని ఏ రకంగా వాడుకోవాలనేది ఒక డిప్లొమాటిక్ ఛానల్లో దౌత్యపరమైనటువంటి విషయాల్లో ఒక్కోసారి ఇలాంటి మిడిల్ కంట్రీస్, వయా మీడియా ఉన్నటువంటి మిడిల్ కంట్రీస్ మధ్యవర్తిత్వం నడపడం అనేది సహజమైనది. వ్యక్తుల మధ్య కాదు, దేశాల మధ్య కూడా మధ్యవర్తిత్వం అనేది తప్పనిసరిగా జరిగి తీరాలి. రైట్ జయచంద్ర గారు, రైట్ అండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మోడీ లాంటి రాష్ట్రం లేకపోతే భారతదేశం లాంటి దేశము మోడీకి ట్రంప్ కు తప్పనిసరిగా అవసరం ఉండి తీరింది. ఓకే సార్, రైట్. కాబట్టి ఇన్ని విషయాలు మనం ఏమనేది సూటిగా చెప్పలేం, కానీ పలానా విషయాలు మాట్లాడుకొని ఉంటారనేది. రైట్ జయచంద్ర గారు. ఒకటి జలసంధిని ఫ్రీ ప్యాసేజ్ చేయడం, రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రెషర్ నుంచి అమెరికా ఏ రకంగా బయట రావాలి, దానికి భారతదేశం ఏ రకంగా సహకారాన్ని అందించాలనే విషయం రెండోది ఉంటుంది. రైట్ సార్ జయచంద్ర గారు. అలాగే రైట్, ధన్యవాదాలండి.